సమయము ఇశ్రాయేలు ఆయనకు రహస్యమైన ఉద్దేశంతో పరిశుద్ధ మనం దీవించి ఆశ్రయించుకుందాము. అంటే యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయన పరిశుద్ధ స్థలం యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను. నేను కూడా దేవునికి పరిశుద్ధ స్థలంగా ఉంటాను. నా హృదయము దేవునికి పరిశుద్ధ స్థలము అగునుగాక. దేవానంతని ఎంతమంది పుట్టినరోజు జరుపుకుంటున్నారో ప్రతి ఒక్కరిని నీ కరుణాపీఠంగా ఎదుగుతున్నాం. చిన్న బిడ్డలు బాల్య వయసులోనే వారి హృదయం నీకు పరిశుద్ధ స్థలంగా మారుగాక. దేవా పరిశుద్ధమైన తలంపులు, ఆలోచనలు, పరిశుద్ధ చూపు, పరిశుద్ధమైన జ్ఞానం, పరిశుద్ధమైన వివేకం బిడ్డలు దయచేసి పైనుంచి వచ్చే జ్ఞానం బిడ్డకి దయచేయమని భావిస్తున్నాం. జ్ఞానం లేదు, వయసు లేదు, దేవుడు లేదు, మనుషులు వారి వాక్యములతో నింపబడి నా ప్రభ ఔషధ దేవుని కుమార్తెగా యూదా కుమార్తెగా నా ప్రభ నా తండ్రి ఇశ్రాయేలు వారసత్తురాలుగా దేవుడికి నా ప్రభ ఇష్టమైన ముందు బిడ్డగా ఉండాలన్నా కృపాస్థానం దయచేయమని నా దేశంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ వైపే నే చూడగా నీ ప్రేమే నే నిలగా శిథిలమైన శిలనై నీనుండగా. నీ వైపే నే చూడగా నీ ప్రేమే నే నిలగా శిథిలమైన శిలనై నీనుండగా. నన్ను ప్రేమించగా మనిషిగా మార్చితివి. నన్ను ప్రేమించగా వెంటాడితివి. నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి. ఎన్నాళ్ళుగా నాకై వేచి ఉన్నావు, ఎందుకని ఇంత ప్రేమించితివి. ఎన్నాళ్ళుగా వేచి ఉన్నావు, ఎందుకని ఇంత ప్రేమించితివి. ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 18 నుంచి 22 వరకు చదువుకుందాం. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి మెప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వారికి వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 70,000 వెండి రూకలాయను.
ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము బలమై వ్యాపించెను. ఇలాగూ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలనని మనసులో ఉద్దేశించి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవలనని అనుకొనెను. అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి, ఎరస్తు అను వారి ఇద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించుకున్నాడు. మమ్మల్ని పనులంతా కాసి కాపాడి సజీవ సంఖ్యలో చేరి నేను స్థుతించుకున్న పరిశుద్ధ వాక్యాన్ని ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి నీకు అనేకమైన ఆస్తుతులు స్తోత్రములైన ఇంతవరకు నేను ఆ వాక్యం ద్వారా వినిపించిన విధానం బట్టి నీకు అనేకమైన ఆస్తుతులు స్తోత్రములైన ఇంకా రాలేక ఎంతమంది బిడ్డలు కలిగినారు తండ్రి. ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్న తండ్రి. నీకే స్తోత్రం. ఇప్పుడు చెప్పే వాక్యాన్నైనా ఈ నిడిచిపెట్ట వారం కాకుండా తండ్రి, మేము కూడా వాక్యాసారం మార్చడానికి నీ కృప, నీ దీవెనలతో నింపడయ్యా. నీకే స్తోత్రం. కరుణాన్ని నిష్టను బట్టి నీకే స్తోత్రం. నాయన విస్తరింపచేయమని అడుగుతున్న తండ్రి. నీకే స్తోత్రం. నాయన యేసయ్య, భూమి కాలుష్య సమృద్ధిని వర్షించిన విధానాన్ని బట్టి నీకు అనేకమైన ఆస్తుతులు స్తోత్రములు నాయన. వేసిన పైరలు పదంతలుగా నూరంతలుగా ప్రతొక పైరలు అనుగ్రహించమని స్థలంలో మొదలుపెట్టి అడుగుతున్న తండ్రి. నీకు అనేకమైన ఆస్తుతులు స్తోత్రములు నాయన. కన్నా వీటిలో ఎంతమంది బిడ్డలు పాడన కోరినారు తండ్రి. ప్రతొక బిడ్డ పరిపైన స్వస్థ దైత్యం అడుగుతున్న తండ్రి. నీకే స్తోత్రం నాయన. అవును యేసయ్య, నేను పవన్ పెళ్ళిని బట్టి నీ కృపలో జ్ఞాపకం చేసుకునియా నేను జయపదంగా జరిపించమని అడుగుతున్న తండ్రి. నీకే స్తోత్రములు నాయన. ఏది కొదువలేనట్టు నీ కృప, నీ దీవెనలతో నింపమని అడుగుతున్న తండ్రి. నీకే స్తోత్రం. అవును యేసయ్య, ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్న తండ్రి. నీకే స్తోత్రం. నేను ఏ బిడ్డని సన్నిధి పడుతుందో తండ్రి, ప్రతి సమక్షం తీర్చే దేవా. నీకే స్తోత్రం. ఇచ్చిన ఆత్మీయతలు కాలుష్యన ఆశని, ఆరోగ్యాన్ని, శక్తిని, బలము దైత్యమని అడుగుతున్న తండ్రి. నీకే స్తోత్రం నాయన. యవ్వన ప్రాయంలో నిబిడలు తొట్టిలకమైన ప్రతి ఎవరి బిడ్డని కాడిని ఎత్తుకోవడానికి నీ కృప, నీ దీవెనలతో నింపవనయా. నీకే స్తోత్రం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2 నుండి 6 వచనములు. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. తెరను పెంచి గొప్ప వారిని చేసి వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. కామంలో నేను గాడి సొంతవాని కొద్ది తెలుసుకున్నాను. ఇశ్రాయేలులకు తెలియలేదు. నా ప్రజలు వివేచింపరు. పాపిష్టి జనము, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలుల దేవుని యొక్క నామమును దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిశ్చయము 3వ అధ్యాయము 1వ వచనము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అపహాస్యం చేయుదురు. మేలు చేయవాడునొకడును లేడు. గొర్రెపిల్ల రక్తానికి ఎంత స్తుతించినా కూడా తక్కువే. ప్రత్యేక రీతిలో హైదరాబాద్లో ఉన్నటువంటి నా ప్రభు, నా తండ్రి, మరి హిందూ ఎంబీఓ మా తండ్రి దేవ విజయ్ కుమార్ వారి చెల్లెలు కుమారుడు అభిషేక్ పాల్ విషయంలో మీరు అద్భుత కార్యం చేశారు. మీరు ఇచ్చిన కొంత స్వస్థతను బట్టి మేము స్తుతిస్తున్నాం. అనంతపూర్ మా తండ్రి దేవ, ఆ డాక్టర్తో మీరు మాట్లాడాలి తండ్రి. ఎంతమంది చిన్న బిడ్డలు నా తండ్రి భయంకరమైన బలహీనతలో నా తండ్రి వాళ్ళు పొందేటటువంటి ఆవేదన తల్లిదండ్రులకు నా ప్రభ ఎంత మానసిక క్షోభను కలగజేసినా మీరు చూసిన దేవుడు
పిల్లలు మా ప్రభా నోరు తెరిచి వాళ్ళ బాధ ఏంటో చెప్పలేరు ప్రభా. అలాగే ఎంతమంది ఈ రాత్రి ప్రత్యేకంగా చిన్న బిడ్డలు అందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి చిన్న బిడ్డను మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం దేవా. నా ప్రభా చిల్డ్రన్ స్పెషలిస్టులకు మీ జ్ఞానం మీ వివేకం మీరు దాయించమని ప్రార్థిస్తున్నాం. పిల్లలకు వచ్చే వ్యాధులలో సరైన డాక్టర్ వాళ్ళు మా ప్రభ నా తండ్రి దేవా చేరుకోవడానికి సరైన డాక్టర్ సంప్రదించే జ్ఞానం వివేకం సమయస్ఫూర్తి మీరే దాయించమని ప్రార్థిస్తున్నాం. మా మనస్సులతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం దేవా. మనస్సులో మీరు ప్రేరేపింప చేసే దేవుడు అని మేము స్తుతిస్తున్నాం. మా ఆత్మ మనస్సు నీతో ఏకీభవించడానికి మీ కృప దాయించమని ప్రార్థిస్తున్నాం. ఆత్మానుసారంగా ప్రార్థించడానికి మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం దేవా. మా తండ్రి దేవ ఆత్మతో మా ప్రభ నా తండ్రి మనస్సుతో ఏకీభవించిన పౌలు జీవితంలో మీరు ఎన్నో మేలు మీరు చేశారు దేవా. మీరు చేసిన మేళను బట్టి తద్వారా వాక్యము ప్రభావమే నా తండ్రి దేవా వ్యాప్తి చెందించి తండ్రి. ఈ యొక్క రాత్రి కాల సమయంలో వాక్యము ప్రభావమై వ్యాప్తి చెందే విధానంలో మా బ్రతుకులు నా తండ్రి మా యొక్క సాక్ష్యాలు మా పాటలు మా ప్రార్థన దేవా మేము చెప్పే వాక్యం ఉండేలాగా మీ కృపాను దయచేయమని మనుష్యాత్మ అపవిత్రాత్మ నా జయిస్నాంలో గద్దించి పాదాలుగా బంధించమని నా జయిస్నాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కానివ్వండి ఈరోజు వాక్యాలు చెప్పడా వాక్యం అయిపోయినాక ఏమిస్తాం. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మీరు చెప్పే వాక్యాలు ప్రతిరోజు వింటున్నారు. ఎప్పుడెప్పుడు నేను స్టేటస్లో పెడతానని చూసి వెంటనే దాదాపు ఒక అర్ధగంట లోపల 70 మంది చూసేసింటారు. నేను ఎంతమందిని చూస్తున్నానని చూస్తా అంతమంది మీరు ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు కానీ అన్యులు చాలామంది చూస్తున్నారు. మా విద్యార్థులకు అందరు టీచర్స్ తర్వాత మళ్ళీ అడుగుతారు బాంబే సుజాత వదినమ్మ ఎక్కువ కొత్త వాళ్ళు ఎవరెవరో వచ్చి వాక్యం చెప్తున్నారు అంటున్నారు. పెద్ద వాళ్ళలో ఎంత రివైవల్ వచ్చింది అని. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మన ధ్యాన అంశం ఏంటంటే ఇక ప్రభు వాక్యం ప్రభావంతో వ్యాప్తి చెందినందుకు పూజారులకు ఏమైందంటే కలవరమైంది. ఏమైంది పూజారులకు? మళ్ళీ చెప్పాలా ఆన్ చేసిన వర్షగా కలవరము ఎప్పుడు ఎవరికి వస్తుంది చెప్పాలి. ఇక్కడ పూజారులకు కలవరమైంది కదా. అల్లరి గలిబిలి చాలా అదంతా మనం ధ్యానం చేసుకుందాం టైం చూసుకొని. మరి ఎప్పుడు కలవరం వస్తుంది, ఎప్పుడు అల్లరి వస్తుంది, ఎప్పుడైతుంది? తప్పు చేసినప్పుడు. కరెక్ట్ చెప్పింది. తప్పు చేసినప్పుడు వాళ్ళ తప్పు బయట పడుతుంది అని వాళ్ళకు భయం అన్నమాట. పాపం చేసిన వ్యక్తులకు ఎప్పుడు కలవరం అంటే పాపం బయటపడే వరకు ప్రశాంతంగా ఉంటారు. దొంగ దొరికే వరకు బాగుంటాడు, దొరికిన తర్వాతనే దొంగ, దొరకనప్పుడు వాళ్ళు దొరలాగానే తిరుగుతాడు. అలాగనే పాపం చేసిన వాళ్ళు పాపం బయటపడే వరకు కూడా రాజాలాగా తిరుగుతారు. పాపం బయటపడినాక మృగహీన మృగంలాగా చూస్తారు అందరు. వాళ్ళు వీడి ఇంత నీచమైన పని చేసినాడు, వీడి ఇంత పనికి మాలనోడా, ఈమె ఇంత ఇట్లాంటిదే అని అప్పుడు చెప్తారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం యొక్క శక్తిలో పూజారుల యొక్క వాళ్ళు చేసేటువంటి అవివేక పనులు, వాళ్ళు చేసే మోసాలు, వాళ్ళు చేసే కుయుక్తులు, వాళ్ళు చేసే దింపుకులు అందరికి అర్థమైపోయినాయి. అందుకనే ఏం చేస్తున్నారు అంటే 14వ వచనం చదవండి. 19:14 ఈ సంగతి 17 ఈ సంగతి ఎఫెసులో కాపురమున సమస్తమైన యూదులకు గ్రీసు దేశస్తులకు తెలియవచ్చినప్పుడు వారికి అందరికి ఏమైందంట? భయము కలిగి. ఎందుకు భయం కలిగింది యూదులకు గ్రీసు దేశస్తులకు అంటే వాళ్ళు ఆరాధించవలసిన దేవుని ఆరాధించక, మహిమపరచవలసిన దేవుని మహిమపరచక, స్తుతించవలసిన దేవుని స్తుతించకుండా వాళ్ళ ఆరాధన, వాళ్ళ మహిమ, వాళ్ళకు ఉన్నటువంటిది అంతా కూడా వేరే దేవతలకు అర్పిస్తున్నారు వాళ్ళు. అందుకు వాళ్ళకి సిగ్గుపోయిందనమాట. ఇన్ని రోజులు మేము ఇలాగా ఈ మూగ దేవతలకు, మాట్లాడని దేవతలకు, వినని దేవతలకు మా గోడు ఊరికే చెప్పుకున్నామే, ఎంతో డబ్బు వెచ్చించడమే, అనవసరంగా డబ్బు పెట్టి బంగారు దేవతలు చేస్తున్నాం, వెండి దేవతలు చేస్తున్నాం, వెండి గుళ్ళను ఇవన్నీ చేసుకున్నామే అని బాధపడ్డారు వాళ్ళు. వాళ్ళు ఎందుకు బాధపడ్డారంటే ఈ పూజారులే కదా మనల్ని ఇలా భ్రమించింది. ఇదిగో నీకు ఇలా ఉంది కదా, పోయి బంగారుతో చేసుకొని ఆ దూడని ఇంట్లో పెట్టుకో, లేకపోతే ఇక్కడ ఒక బంగారు 2 బంగారం చేసి ఒకటి ఈడ పెట్టు అష్టమీదేవి గుళ్ళో, ఒకటి మీ ఇంట్లో పెట్టుకో, అప్పుడు నీకు పిల్లలు ఉంటారు. మగ పిల్లడు కావాలన్నా మగ పిల్లని బంగారు చేసి ఇక్కడ ఒక మగ పిల్లని బంగారు బొమ్మ, మీ ఇంట్లో ఒక మగ పిల్లని బంగారు బొమ్మ పెట్టుకొని ఆరాధన చేయండి. ఖచ్చితంగా మగ పిల్లని పుట్టారు. ఏదో దేవుడిని అయితే ఎవరికైనా ఒక్కరు పుట్టింటే అర్థం కాక చూడు ఆమె పుట్టినారు కాబట్టి మీరు అందరు ఇంక ఇలాగా. తర్వాత వాడికి ఉద్యోగం రావాలి, విమానాశ్రయం మా కొడుకు అంటే ఒక బంగారు ఈడ పెట్టు, మీ ఇంట్లో పెట్టు, వాడికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.
ఇంకా ఏమైనా కొంతమందికి క్యాన్సర్ గడ్డలు, తర్వాత ఫైబ్రాయిడ్ గడ్డలు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, ఆ గడ్డలు మనం పాత నిబంధనలో ఉండేది. పాత నిబంధనలో వారికి వచ్చినటువంటి రోగాలు బట్టి బంగారపు ముద్దలు గడ్డలు పెట్టినారు. కొంతమంది ఎలుకల ద్వారా వాళ్ళకు రోగం వచ్చింటే ఎలుకలు, పందికొక్కులను అట్లాంటివి చేసి పెట్టినారు. అవన్నీ మళ్ళీ తర్వాత వాళ్ళు తీసుకొని వస్తారు అనమాట. అలాగా మూఢ నమ్మకాలతో ఎవరు ఏం చెప్తే అది చేసే విధానంలో ఉన్నారు. ఎవరు వీళ్ళు అంటే యూదులు, తర్వాత గ్రీసు దేశస్తులు. అంత జ్ఞానం కలిగి కూడా మనం ఎంత అవివేకంగా మూర్ఖంగా ప్రవర్తించామని వాళ్ళు ఏవేవైతే చేశారో అప్పుడు పోయి మళ్ళీ మేము అప్పుడు నీకు ఇచ్చినాం కదా బంగారు పిల్ల బాబు ఇది బొమ్మ చేసి ఏం కాదు ఆ దేవుడు గారు ఇచ్చేది యెహోవా దేవుడు సరే అని మళ్ళీ పోయి గుళ్ళో ఉన్నవన్నీ కూడా వాళ్ళు తెచ్చేసుకున్నాం. ఈ అత్తమీ దేవి కాదు మాకు చేసింది. తర్వాత ఇంకా చాలా మంది దేవతలు ఉన్నారు ఇక్కడ, మనం చూద్దాము. ఈ దేవతల ద్వారా మాకు ఏమీ కాదు, మీరంతా మీరు చెప్పడం మాటలన్నీ నేను మోసపోయాం కాబట్టి మీరు పూజారులు లేనటువంటి అని పూజారులు నానాగా చండాలమైన మాట మాట్లాడింటారు. ఇంకా బాగా మా డబ్బు తీసుకోవడానికి మీరు ఇలా చేయాలి. మనం కూడా అట్లా అంటాం కదా, ఆ మంత్రిగా శక్తులు పని చేయకపోతే వాడు మంత్రి డబ్బులంతా ఊరికైపోయాయి, మన ఇంటికి పోయి తిట్టకుండా తిట్టాడు. సేమ్ వీళ్ళు కూడా అదే చేసేటప్పుడు వీళ్ళకి కోపం వచ్చేసింది. వాక్యమేమో ఇంత ప్రభావమై ప్రభు వాక్యం ప్రబలమై వాళ్ళు మాంత్రిక విద్యలు అభ్యసించిన వాళ్ళు కూడా వాళ్ళ పుస్తకం తెచ్చి కాల్చి వేసేసరికి ఈ మాట పూజాలకు తెలిసిపోయింది. మాంత్రికులు కూడా మారిపోయినారా? ఇంకా ఈ యొక్క మరి ఎవరెవరైతే నిజంగా దేవతలు అని పూజించి ఆ దేవతలకు అర్పణ అర్పించిన వాళ్ళందరూ కూడా రివర్స్ ఉండేసరికి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చూడండి 23వ వచనం. ఆచారాలు చాలా అల్లరి కలిగాను. చూడండి ఆ కాలం మందు, ఏ కాలం మందు అంటే ఏ కాలం చెప్పండి? పౌలు వాక్యం ప్రకటించిన కాలం. గుర్తుపెట్టుకోవాలి, పౌలు వాక్యం ప్రకటించిన కాలంలో అంతవరకు లేనిదే. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు వాక్యం ప్రకటిస్తే అన్ని జిల్లా రివైవల్ రావాలి. ఈ యొక్క రాత్రి కాల సమయంలో నువ్వు వాక్యం ప్రకటిస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు, దురాత్మల, ప్రేతాత్మల, చేదబడి మాంత్రిక శుద్ధ శక్తులు లయమైపోవాలి. అంత ప్రభావంతో వాక్యం ప్రకటించాలి. ఊరికే ఏదో ఈరోజు వాక్యం చెప్పాలి అని బైబిల్ పట్టుకొని వచ్చి ఏది వస్తే అది చెప్పడం కాదు, ప్రభావంతో వాక్యం చెప్పాలి. కారణం ఆయన ప్రభావం గల దేవుడు. అందుకే ప్రతిరోజు మీకు ఆ పదాన్ని నేను చెప్పిస్తాను. దేవుని వాక్యం ప్రభావంతో ఉంది, దేవుని వాక్యం బలంతో ఉంది, దేవుని వాక్యం జ్ఞానంతో నింపబడింది, దైవికమైన జ్ఞానం. దేవుని వాక్యం మహిమతో నింపబడింది. దేవుని వాక్యం మనకు శక్తినిస్తుంది, దేవుని వాక్యం ధైర్యం ఇస్తుంది, దేవుని వాక్యం ఐశ్వర్యం ఇస్తుంది, దేవుని వాక్యం మనకు స్వస్థపరుస్తుంది, దేవుని వాక్యం సమృద్ధిని కలుగచేసేది. అందుకే వాక్యం నేర్చుకోండి 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 అని మీకు చెప్పేది. ఏ వాక్యం అయితే అపోస్తలుడైన పౌలు ఆత్మతో మనసుతో దేవుని ప్రార్థించి ధ్యానించి వాక్యం చెప్తున్నాడో అప్పుడు వాక్యం యొక్క శక్తి బయటకు వచ్చేస్తుంది. దేవుని యొక్క ప్రభావము అనేకులలోకి అక్కడ ప్రత్యక్షం కూడా మనం చూస్తున్నాం. అందుకనే ఆ ఊరంతా, ఆ ప్రాంతం అంతా తెలిసిపోయింది. ఆసియాలో ఈ యొక్క వాక్యం, దేవుని వాక్యం ప్రకటించాలని కొంతకాలం అక్కడ నిలిచిపోయాడు పౌలు అక్కడ నిలిచిపోయినటువంటి విధానము అనేకులలో రివైవల్ అయింది. కారణం ఏంటంటే వాక్యము ఏమైంది? వాక్యం ఏమైంది? ఇంకా ఇంకా వాక్యము దేవుడై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఇంకా దహించు అగ్ని. ఎప్పుడు మర్చిపోద్దండి మీరు, వాక్యం నీలో ఉందంటే నువ్వు మండే జ్వాలవు. మనమంతా కూడా ఆర్డినరీ పీపుల్స్ కాదు, వీఆర్ ఆల్ ఎక్స్ట్రాడినరీ పీపుల్స్. ఎవరు మనం? ఎక్స్ట్రాడినరీ. కాబట్టి ఇప్పుడు మంచిగా అన్నది క్వైర్ వాళ్ళే కాదు పాడాల్సింది. క్వైర్ వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారో మాకు తెలియదు, అది ఏదో కొత్త పాట నేర్చుకొని పెట్టచ్చు. కానీ వాక్యంలో దేవుడు చెప్పింది, మోషే చెప్పింది అంటే మనమందరం ఏకంగా కూడి దేవుడిని ఏం చేయాలట? స్తుతించాలి, ఏకంగా కూడి ఆరాధించాలి, ఏకంగా కూడి దేవుని మహిమపరచాలి. అది ఆత్మ రివైవల్ అన్నమాట. ఆత్మ, ఒక ఆత్మ మండుతూ ఉంటే ఇంకొక ఆత్మ దేవుని కోసం మండే జ్వాలగా ఉండాలి. ఆత్మతో మనసుతో మనమంతా పాడినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. అది అన్నమాట. దేవునికి మహిమ మాత్రమే కాదు, మనకు నిజమైన శాంతి, సమాధానం, ఒక తృప్తి అనేది మనకు కలుగుతుంది. అందుకే పరిశుద్ధ ఆత్మదేవుడు తేటగా ఇక్కడ పౌలు మనస్సులో ఈ మాట వచ్చింది. చూడండి ఏమని అంటున్నాడు, చూడండి 21లో. ఈ లాగు జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా, అకయ దేశంలో మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలని ఎక్కడ అనుకున్నాడ? మనస్సులో.
నాతో మాట్లాడినప్పుడు నేను కూడా గూడూరుకు వెళ్ళగలనని ఉద్దేశించాను. వద్దు గూడూరుకు, గూడూరులో పాములు ఉన్నాయి, తేళ్ళు ఉన్నాయి, బొమ్మకాయ చెట్లు ఉన్నాయి, డజంట్ మ్యాటర్. పాములను ఎత్తిపట్టే శక్తి, తేళ్లను చిదపొట్టే శక్తి, బలరక చెట్లను కాల్చివేసే శక్తి దేవుడు మనకి ఇస్తాడు. అది వాక్యం. వాక్యం యొక్క శక్తిలో దహించు అగ్ని అయినా, దహించు అగ్నిలో పామైనా కాలిపోవాల్సిందే, తేలైనా కాలిపోవాల్సిందే, బలరక చెట్లైనా ఏమైపోతాయి? కాలుతాయా లేవా? చెప్పండి మీరే. కాలవా? కాలం చెట్లు ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు భయపడతారు? భయం అనేది అస్సలు మన దరిదాపుల్లో కూడా రాకూడదు. దేవుని పిల్లలు ధైర్యంగా ప్రతిస్పందించాలి. ఇక్కడ పౌలు ఒంటరి, పౌలుకు ఎవరు సహకరించే వాళ్ళు లేరు. కానీ పౌలు ఎవరిపైన అనుకున్నాడంటే దేవుని పైన అనుకున్నాడు. మనసులో దేవుడు ఆ ప్రేరేపణ కలిగజేసిన ఆసియాలో కొంతకాలం ఉండాలి అనుకున్నాడు. ఆసియాలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ విగ్రహారాధన అన్ని ఎంత విచ్చలవిడిగా పాపం జరుగుతూ ఉంది అక్కడ తెలుసు. అయినా కూడా అక్కడ ప్రకటించాలి. ఇప్పుడైతే ఆసియాలో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, నమ్మకమైన వాళ్ళు. కొరియాలో ఇంకా ఎక్కువ. హల్లెలూయా. కారణం ఒకప్పుడు పౌలు ప్రకటించే వాక్యం యొక్క ప్రభావం ఇప్పటికీ అది ఇంకా ఎక్కువైపోయింది. ఆ యొక్క వాక్యం యొక్క ప్రభావాన్ని బట్టి మనసులో అనుకున్నాడు. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే క్రీస్తు మార్గం గురించి చాలా అల్లరి జరుగుతూ ఉంది. అప్పుడు ఏమి అల్లరి జరిగింది, ఎందుకు అల్లరి జరిగిందంటే ఈ మారినటువంటి వాళ్ళందరూ వచ్చి మీరంతా మనం మోసం చేశారు అది ఇదని ఒకరి నుంచి ఒకరు ప్రాకపోతుంది కదా. అది వాళ్ళు మారంటే వీళ్ళు మారారంటే అందుకనే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళని మారుస్తున్నారా, వీళ్ళని మారుస్తారా, వీళ్ళని చంపుదాం వాళ్ళని చంపుదాం అనేది ఇక్కడ అలాగనే వచ్చింది. అప్పుడు అంత అల్లరి జరిగేసరికి దేవేత్రి అని ఒక కంసాలి అర్తమీ దేవికి వెండి గుళ్ళను చేయించడం వలన, అది వాడి వ్యాపారం ఏంది? వెండి గుళ్ళ. అదిగో నీకు రోగం వచ్చిందా, అదో అర్థమీ దేవి వెండి గురించుకుపోయి నీళ్ళు పెట్టుకోపో, పూజ చేయి, రోజు పూజ చేసి రోజు దక్షిణ నాకు కొంచెం మిగి అక్కడ పూజ చేయి, దేవునికి రోజు లాభం వస్తుంది అన్నమాట. ఆ వెండితో చేసి దాని ఖరీదు ఒకవేళ 10,000 అయితే మీరు 20,000 అమ్ముకుంటారు. 20,000 వాళ్ళు ఏం చేస్తారు? తీసుకుంటారు. ఎందుకో రోగం నుంచి విడుదల పొందారు. అప్పుడు ఇంత ఇదిగా డాక్టర్స్ లేరు, ఇవన్నీ కూడా లేవు కదా, అప్పుడు మెషిన్స్ అన్నీ లేవు. పూజలు ఏం చెప్తే అది నమ్మడమేగా. నీకంతా ధన పిచ్చాచి పట్టింది, ఈ పిచ్చాచి పట్టింది కాబట్టి పో వెండి గుళ్ళని తీసుకుపోయి పూజలు చేయపో అంటే పోయి తీసుకునేది. 10,000 20,000 పెట్టుకునేవాళ్ళు. ఇంట్లో పెట్టుకో ఈ దేవత, లేకపోతే మెడలో వేసుకో, మెడలో అంతా కూడా ఈ దేవత యొక్క పటాలతో పెట్టి మేము బిల్లలు చేస్తాం, సిల్వర్ బిల్లలు ఇప్పటికి చాలా మంది దగ్గర ఉంటాయి. ఆ బిల్లలన్నీ ఇట్లా గుంతలో వేసుకుంటాం కదా, చూసుకుంటారు కదా మీరు. కాబట్టి మేము చేసిస్తాము అని చెప్పి దాని కాస్ట్ 10,000 అయితే వాళ్ళు 30,000 ఎంతైనా తీసుకోవచ్చు. అలాగ వీడు చేసి బాగా లాభం సంపాదించిన అంట. అర్తమీ దేవికి వెండి గుళ్ళను చేయించడం వలన ఆ పని వారికి మిగుల ఏమైందంట? లాభం కలిగింది. ఈ యొక్క రాత్రి కాల సమయంలో చాలా లాభం కలిగే వాళ్ళు వాళ్ళ లాభం పోతుందని అర్పులు గొడవలు. అదే సంఘాల్లో ఎవరైనా బాగా వారికంటే ఎక్కువగా వాక్యం చెప్తున్నారంటే వాళ్ళ లాభాలు పోతాయి. ఇంకందరూ వాళ్ళ దగ్గర ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళ దగ్గర కానుకలు ఇస్తారు. మాకు కానుకలు ఇయ్యరే కాబట్టి వీళ్ళు లేకుంటే వాళ్ళ కానుకలన్నీ మాకు వస్తాయి. వీళ్ళ చెడ్డ ఆలోచన. లేదంటే వాళ్ళని ప్రశంసిస్తారు, మా యొక్క వాక్యంలోని తప్పులను ఎత్తిపెడతారు. కాబట్టి వాళ్ళు మా మధ్య లేకుంటేనే మంచిది అని పౌలు వీళ్ళ దగ్గర ఉండకుండా, పౌలు చెప్పినందుకే కదా వాక్యం ఇంత ప్రభావం అయిపోయింది. పౌలు వివరించినందుకే కదా దేవుని యొక్క శక్తి, వాక్యం యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఏంటో వాళ్ళకి తెలిసిపోయింది. అందుకనే వీళ్ళందరూ కూడా ఎవరెవరైతే ఇలాగ చేశారో వాళ్ళందరూ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. ముఖ్యంగా పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే వాళ్ళు ధైర్యంగా పూజలను వాళ్ళని వీళ్ళని గద్దించారు, లేకపోతే అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. అందుకనే మనం కూడా ఈ యొక్క రాత్రి కాల సమయంలో ప్రతిరోజు మీరు పరిశుద్ధాత్మ శక్తితో రోజు మీరు ప్రాణం చేయాలి. పరిశుద్ధాత్మ శక్తి మీలో ఉంటే ఎవరికి భయపడదు, దేనికే భయపడదు. ఏ రోగమైనా కూడా భయం అనేది అస్సలు ఉండదు. ఎందుకు అంటే యెషయా 43:2 చదవండి. యెషయా 43:2. నీవు జలములలో పడి దాటినప్పుడు, నీవు ఎక్కడ పడినా జలములలో జలములలో అంటే దీంట్లో 2 అర్థాలు ఉన్నాయి. ప్రవాహ జలములాగా మనుషులు అనేకులు వచ్చి నిన్ను నిందించి హింసించి బాధ పెట్టి నేను బాధాకరంగా నీ యొక్క గుండె కోతగా నీకు తయారు చేసినా నువ్వు అస్సలు భయపడదు. ఎంత బాగా చెప్తున్నాడు. తర్వాత దేవుడు మనకు తోడై ఉన్నాడు. వాళ్ళ యొక్క నిందల వైపు, వాళ్ళ మాటల వైపు అవన్నీ మనం చూడాల్సిన, మనం వేసే తెల వైపు మాత్రమే చూడాలి. నదులలో పడి వెళ్ళినప్పుడు నీ మీద పొర్లి పారవు. అగ్ని మధ్య
ఎంత బాగా చెప్తున్నాడు. అగ్ని మధ్య, అగ్ని లాంటి శ్రమలలో, అగ్ని లాంటి వేదన, అగ్ని లాంటి రోదన, అగ్ని లాంటి ప్రభావం ఏది ఉన్నా కూడా నిన్నేమీ చెయ్యదు. ఎందుకంటే అగ్ని నీకు తోడుగా ఉండి నీకు ఎవడైతే శత్రువుగా ఉన్నాడో వాడిని కాల్ చేస్తాడు. నీ దగ్గర ఉన్న పరిశుద్ధాత్మ వాడిని కాల్ చేస్తాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్ని గుండంలో వెళ్ళవలసి వస్తే అయ్యో అగ్నిదేవా మమ్మల్ని కాల్సిన అనుకున్నారా? లేదు, దేవుడే దహించు అగ్ని. ఓయమ్మ, అగ్ని దేవుడు మాకు తెలుసు అని అగ్నిని పూజించమని కాదు నేను చెప్పేది. అగ్నిలో దేవుడు మనల్ని కాపాడతాడు. యెషయా 43:2 వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు పాత నిబంధన కంఠం చేశారు వాళ్ళు. అందుకని అగ్నిలో వెళ్ళినా మాకేం కాదు, మాకు ఆ కాన్ఫిడెన్స్ మాకు ఉంది అని వాళ్ళు అగ్నిలోనికి వెళ్తే 4వ వ్యక్తిగా యేసే వాళ్ళతో కూడా ఉన్నాడు. అవును, నేనే దహించాను, నీ శక్తులను దహింప చేస్తాను. యేసేని చూశారు అందరు కూడా. అప్పుడు ముగ్గురే వేశారు. ఇప్పుడు ఏంటి 4 వచ్చారు అనుకున్నారు. అప్పుడు వెంటనే రాజు ఆశ్చర్యపై వాళ్ళందరూ బయటకు తీసుకురన్నాడు. చూస్తే వాళ్ళ వాసన ఒక్కటి కూడా అగ్ని వాసన కూడా లేదు. వీళ్ళపైన ఎవరెవరైతే నింద చేశారో వాళ్ళందరూ పడవేంటే వాళ్ళని అక్కడికి తీసుకొద్దని భస్మ భూషణం అయిపోయినారు. అగ్ని దహించింది. దేవుని కోపములకు ఆకుతైపోయినారు. దేవుని పిల్లలపైన నేరారోపణ చేసే ప్రతి చీడ పురుగులను, ప్రతి మృగాలను దేవుడు ఇలాగనే దహింప చేస్తున్నారు. కాబట్టి మనం భయపడిన అవసరం. 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనం. 1 పేతురు 4:12. అగ్ని లాంటి మహాశ్రమలు వస్తే ఏదో స్త్రీలారా మిమ్మల్ని శోధించుటకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు శ్రమలు అనేటివి ఎలాంటివి అంట? అగ్నిలాగా. అగ్నిలాగా నీ హృదయాన్ని మండింప చేస్తుందేమో పలాని వాళ్ళ మాట. నీకు జీవితాన్ని మండింప చేస్తున్నామో, నీకు నిద్ర లేక చేస్తుందేమో, మానసికంగా కుంగిపోతున్నామో, సరిగా తినలేవేమో, సమాధానం లేకుండా ఉన్నారేమో. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ప్రియులారా, అగ్ని లాంటి మహాశ్రమలు ఉంటే మీరు ఏవి వింత సంభవించినట్టుగా బెంబేలు పడిపోద్దండి. క్రీస్తు మహిమలో బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి, ఆనందించుడి, గంతులు వేయడి ఆత్మలో. థాంక్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తల్లి మరియా యేసేను గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు, తర్వాత ఎలిజబెత్ యొక్క మరి కుమారుడు కూడా ఇద్దరు గంతులు వేశారు. అయ్యో నన్ను నిందిస్తారే అని చెప్పి ఆమె నిందల గురించి ఆలోచించిందా మరియా? లేదు. దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరచడకే మీరిద్దరూ పుట్టబోతున్నారు వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే గంతులు వేస్తున్నారు. ప్రభు మార్గం సాధన చేయడానికి నేను ఎలిజబెత్ యొక్క మా తల్లి యొక్క గర్భం నేనున్నానని యోహాను గంతులు వేసినాను. నా మార్గంలో సాధన చేయడానికి దేవుడు నాకంటే ముందుగా బ్యాప్టిజం ఇచ్చి యోహాను పుట్టింప చేస్తున్నాడు ఎలిజబెత్ యొక్క గర్భంలో అని ఇక్కడ యేసయ్య గంతులు వేసినాడు. ఎంత బాగుంది. ఒకరినొకరు గౌరవించుకున్నదే. దేవుని పిల్లలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. కానీ దేవునికి విరోధంగా మాట్లాడితే వాళ్ళని దహింప చేస్తారు. వాళ్ళ బ్రతుకులు కాల్చబడతాయి. ఇక్కడ ఊరికే కాదు, వీళ్ళ మనస్సును బాధ పెట్టాయి, కానీ వాళ్ళ బ్రతుకులే కాల్పోయినాయి. అవునా కదా? అయ్యో మేము ఏ నేరం చేయకుండా మాకు నేరం చేశారు, అగ్నిలో పడేశారని అస్సలు వాళ్ళు అన్నా. ఏందన్నా నేరాలు మొక్కుకోండి, మాకెందుకు? మాకు దేవుని యొక్క శక్తి ఉంది, దేవుని ప్రభావం ఉంది. మేము సత్య దేవుని నమ్ముకున్నా. మీరు విగ్రహాల సంబంధమైన వాటిలో మీరు ఉన్నారు. ఈ యొక్క పూజారికి కలవరం అయిపోయింది. అయ్యో మన లాభం అంతా పోతుంది అని వాడు ఊరుకున్నాడా? వచ్చి అందరికీ సాటిని చెప్పినాడు. వీడి బతుకంతా సాటిని బతికాడు. వాడికి వచ్చే చెడ్డ ఆలోచన 10 మందికి అది ఇంప్లిమెంట్ చేసేలా వాడు చేస్తున్నాడు. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, చూసారా ఏం చేస్తున్నాడు వాడు? ఎప్పుడు ఇదే. పౌలు ఎక్కడ వాక్యం చెప్తే అక్కడ గుంపులు చెప్తుంది. యాక్చువల్లీ గుంపులు కూర్చి, అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అక్కడ గుంపులు కూర్చే వాళ్ళు కూడా అంటారు అన్నమాట. ఏమని? ఎప్పుడు చూడు వాక్యంలో తాగకూడదు అంటారు, వ్యభిచారం చేయకూడదు అంటారు, భార్య ఉంటే ఇంకొక భార్య వద్దు అంటారు, తర్వాత డ్రగ్స్ వాడకూడదు అంటారు. ఇవన్నీ వీళ్ళే కదా చెప్పేది. కాబట్టి వీళ్ళ వాక్యం చెప్పకుండా ఉంటే మనం హాయిగా మన పాప పని చేసుకోవచ్చు, నెలకొకరి మార్చవచ్చు. అది అందుకని ఇక్కడంతా గుంపు కూర్చి వాళ్ళంతా కలిసి ఏకవేస్తారు సైతాన్ని తొట్టిగాని.
తేటగా ఇక్కడ మాట్లాడు, బాగుగా జరుగుతున్నదని మీకు తెలియదు. ఎంతగా చెప్తున్నాడు అంటే ఎవరెవరైతే పాపంలో ఉన్నారో వాళ్ళంతా ఒకటైపోతారు. తాగుబోతులు ఒకటైపోతారు. ఏం మన డబ్బులు పెట్టుకొని మనం తాగితే వాళ్ళకేమబ్బా ఒకటే తాగొద్దని చెప్తారు. నీ డబ్బులు పెట్టుకొని తాగు, నువ్వు నరకానికి పోకూడదని చెప్పేది. తాగుతున్నవరే నీ మీద కోపంతో కాదు, లేదా పాపం చేస్తున్నవరే నీ మీద కోపంతో కాదు చెప్పేది, బాధతో. ఇప్పుడున్న ఈ బ్రతుకు 20 ఏళ్ళు 100 ఏళ్ళ బ్రతుకు చూసుకొని నువ్వు విరవింటే ఆ తర్వాత ఏళ్ళ తరబడి యుగాలు నరకంలో నీ బ్రతుకు కాలిపోతుంది. అలా కాలిపోకూడదనే చెప్పేది. బాధతో, కోపంతో కాదు, భారంతో దేవుని ప్రేమను తెలిసినాం కాబట్టే చెప్తున్నాం. పౌలు కూడా అదే, దేవుని ప్రేమ దాన్ని ప్రజెంట్ చేసింది కాబట్టి అక్కడ అల్లరి ఉందని తెలిసి కూడా అక్కడే ఉండిపోయినాం. అక్కడ అల్లరి ఉందని తెలుసు, అయినా కూడా అక్కడే ఉన్నాం. ఎన్నిసార్లు తను చంపారు చూశారని తెలుసు, ఎన్నిసార్లు ఆయనను చెరసాల్లో వేశారని తెలుసు, తెలిసి కూడా. ఎందుకంటే దేవుడు చెప్పాడు అక్కడ అనేక ఆత్మలు ఉన్నాయి నా కోసం, ధైర్యంగా ఉండు, నేనున్నాను, నీకేం భయం లేదు. ఎస్, అందుకనే ఇక్కడ కూడా చూడండి, బాగుగా జరుగుతుందని మీకు తెలియదు. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రం కాదు, అది ఎఫెసులో ఒక్కసారి కదబ్బా సలమకు అయిపోయింది. ఎన్నిసార్లు అయిపోయింది మేము, మా గుండెలు గుచ్చుకుంటున్నాయి. గుండెలు గుచ్చుకుంటే గుండెలకు ఆపరేషన్ చేసేటప్పుడు గుచ్చుకుంటున్నారు. కత్తి గుచ్చుకుంటుందా లేదా? అంతే. రోగం ఉందంటే బయటకు తీయాలి, కత్తితోనే, ఖడ్గంతోనే తీయాలి. ఊరికే రోగాలు బాగా. అందుకని ఇక్కడ ఏమంటాడు, ఎఫెసులో మాత్రం కాదు, దాదాపు ఆసియా ఎంతంతటా బహు జనములు ఒప్పించి, ఎంతమంది ఒప్పించినారు. ఇది దేవుని పిల్లలు చేయవలసింది, ఒప్పించి. ఒక్కడన్నా దేవుని కోసం మార్చావా నీ బతుకులో? దేవుడు అడుగుతాడు. ఒక్క దుర్మార్గుడైనా మార్చమన్నాడా? ఒక్క అక్రమకాడైనా మార్చమన్నాడా? ఒక తాగుబోతైనా మార్చమన్నాడా? ఒక పాపము జీవితంలో ఉన్నవాడైనా పాపము విడిచిపెట్టాడా? దేవుడు అడుగుతాడు. ఊరికే ఇంట్లోనే ప్రార్థన చేయడం కాదు. ఏ ఇంటికి పోతే ఆ ఇంట్లో వాళ్ళు దేవునికి విరోధంగా ఉన్న వాటిని చెప్పాలి, అంతేగాని ఆ ఇల్లు దేవునికి విరోధంగా ఉందని తెలిసి కూడా దేవుని సమాధానం మీకు కలుగు కాక అంటే సమాధానం వస్తుందా? సమాధానం లేని చోట సమాధానం చాటు చెప్పే వాళ్ళకు శ్రమ వాక్యంలో ఉంది. అమ్మ, నీ కుటుంబంలో రక్షణ లేదు, భయంకరంగా. ముందర నీ పిల్లలు సరి చేసుకో, నీ భర్తను సరి చేసుకో, నీ భార్యను సరి చేసుకో అని చెప్పే కాపర్లు కావాలి. అలా చెప్పరు. తప్పును సమర్థించి, దేవా వీళ్ళ భర్తను దీవించు, వీళ్ళ పిల్లలు దీవించు, ఆయన దీవిస్తాడు. ఏం దీవించాలో వాళ్ళ పాపాన్ని దీవించవలసినే ఉంది. వాళ్ళ పాపం పెరిగిపోతుంది. గద్దించే కాపలు కాదు, పౌలు గద్దిస్తాడు. అందుకని అంతమంది మారినారు. పౌలు యథార్థంగా మాట్లాడుతున్నాడు, అందుకని అనేకులు మారుతున్నారు. ఒప్పిస్తున్నాడు. వాళ్ళందరూ కూడా తమ తప్పులు ఒప్పుకున్నారు. ఇక్కడ పైన చూస్తే వాళ్ళందరూ చూడండి, 18వ వచనంలో విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఏం చేస్తున్నారు? ఒప్పుకోరు, తప్పుకోదు. అతిక్రమం దాచిపెట్టేవాడు ఎన్నడూ వర్ధిల్లాడు. నువ్వు వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఓ మా వాడేనా చేసేది అంటే మీ వాడు పాపం ఇంకా ఎక్కువైపోతాడు. మీ వాడు చేసే పాపానికి నువ్వు సమర్థిస్తే వాడు ఇంకా విర్రవేగి, ఓ మా మమ్మీ కూడా ఏమనలేదు, మా డాడీ కూడా ఏమనలేదు, మా ఊడేనా చేసేది అంటే చాలా మంది ఉన్నారు కాలం చేసుకోళ్ళు, ఏం పర్వాలేదులే అనుకుంటారు. రేపు మన కుటుంబం ఎలాంటిదిరా, ఆత్మ సంబంధమైన వాళ్ళం, మనం క్రీస్తు కలిగిన వాళ్ళం, ఇలా చేయకూడదు అని గద్దించే తల్లిదండ్రులు కావాలి, కాపలు కావాలి, పెద్దలు కావాలి. అలా లేరు కాబట్టే దేశం పొల్యూషన్ అయిపోతుంది. నీచంగా తయారవుతున్నారు 7వ తరగతి నుంచి కూడా. అందుకే ఇక్కడ పౌలు ఎంతగా ఈ మాట చెప్పినందుకే వాళ్ళు ఒప్పుకున్నారు. తప్పుకోలా. అతిక్రమంలో దాచిపెట్టకూడదు ఎప్పుడే కానీ. అది దాచిపెడితే కొనుక్కుడు పుండులాగా నీ బతుకును, నీ కుటుంబాన్ని నాశనం చేస్తారు. తర్వాత ఏం చెప్తున్నాడు అక్కడ, ఒప్పించి తిప్పి ఉన్న సంగతి మీరు చూసి విని ఉన్నారు. ఎంత బాగా చూడండి, పూజలకంతా వినపడింది, అందరికి సిగ్గిపోయింది. అందుకని అంటున్నాడు, విని ఉన్నారు, నీకు కూడా తెలుసు కదా. ఎంత బాగా చెప్తున్నాడు, తిప్పి ఉన్న సంగతి మీరు చూసి విని ఉన్నారు, మరియు
ఈ మన వృత్తి ఎందు లక్ష్యం తప్పిపోవడమే గాక మహాదేవి అర్తెమీదేవి యొక్క గుడి కూడా తృణీకరించబడి ఆసియా ఎందంతల భూలోకమందున పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోనని భయం తోచుచున్నదని వారితో చెప్పాను. కలవరం అయిపోయింది వాళ్ళకు. అందరు యేసయ్య జపం చేస్తే ఇంకా మనవన్నీ ఇంకా అయిపోయి పడతాయి మన భక్తులంతా, పూజాలంతా. ఇప్పుడే ఒక పూజారి ఎవరో మాట్లాడారు, పవన్ పెళ్ళికి వస్తారంట పూజారి బాపనయ్య. హల్లెలూయా. నేనన్నా నిజంగా మారినారా లేదా, ఎందుకంటే సైతాన్ని పిలుపులు చేస్తుంది మిక్స్. తర్వాత చూడండి, ఎందుకంటే దేవుడు గ్రహించు అగ్ని. యెషయా 6వ అధ్యాయము 3 నుంచి 5 దాకా చదవండి. యెషయా 6:3-5. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధులు 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 పరిశుద్ధులు, వేరేది ఏం లేదు ఇక్కడ. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధత అంటే అపవాదికి అస్సలు నచ్చదు. వాళ్ళంతా పాపము విధంగా కొన్ని దేవతల యొక్క గుడులలో దేవునికి విరోధమైనటువంటి ఆ బొమ్మలు పెట్టి ఉంటారంట. కొందరు ఎవరో చెప్పారు, నాకు తెలియదు, చెప్పారు. వాటిని బట్టి వాళ్ళు ఇంకా పాపం చేసుకుంటారు. ఆ పెట్టిన వాళ్ళకి సిగ్గులేదు, చూసే వాళ్ళకి సిగ్గులేదు. అది నేను అదే అంట, అట్లాంటి చూడకుండా పొమ్మని చెప్పొచ్చు కదా తల్లిదండ్రులు. చెప్పాలి. చిన్న చిన్న పిల్లలు చూసి నేర్చుకుంటున్నారు. ఆ చిన్న పిల్లల చిన్న వయసులోనే పాపం బీజాలు రావాలనే వాడు చేసేటటువంటి చింత చేశాడు. వాడు ఎంత పనికిమాడు, వాడికి తగిన శిక్ష. దేవాలయం అంటే పరిశుద్ధం. నేను అక్కడ పాయింట్అవుట్ చేసిన చాలామంది మా అదే ఉపాధ్యాయులతో, మీరు మీ దేవతల గుళ్ళలో ఇలాంటివి చేస్తే వాళ్ళు మీ భర్తలు పరిశుద్ధంగా ఎలా ఉంటారన్నా. ఆ దేవుని గుడికి పోయినప్పుడంటే వాళ్ళు అవి చూస్తారు, ఇంకా పాపం వెంట పాపం చేస్తారు. చేయరా మరి? అదే మా మందిరాలు చూడండి, అలాంటి ఉంటాయా? ఉండవు. పరిశుద్ధుగా. మీకు పరిశుద్ధత కావాలంటే పరిశుద్ధమైన దేవాలయంలోకి మీరు రావాలి. అపవిత్రంగా కథ చేసే ప్లేస్లకు వెళ్ళకూడదు. నేనంట ఎవరైనా అలా చూడడం, మేము ఎక్స్కర్షన్ పోయినా అంటే గుళ్ళకి వెళ్ళాలంట. అబ్బాయి ఇదక్క నేను బయటనే ఉన్నాను, బయటనే ఉంటే ఊహ కాడ చూసుకుంటూ ఉంటే ఏ పక్షి ఉంటే చూసి నువ్వు కూడా పక్షిలాగా పోవాలనుకున్నాను. అది మన వాక్యంలో తీసేటుంటారట. వాక్యంలో చాలా చాలా ఉంటాయి. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో పౌరులాగా ఒప్పించే వారంగా మనం ఉండాలి. అవతల వ్యక్తి పాపాన్ని ఒప్పింప చేయాలంటే నువ్వు చెప్పేనే కదా ఒప్పుకునేది. నువ్వు చెప్పకపోతే ఎట్లా ఒప్పుకుంటారు? ఒప్పు. నువ్వు చేసేది తప్పు అని పౌలు ఖండితంగా చెప్పాడు. దాని శిక్ష ఇదిగో ఇలాగా ఉంది. ప్రకటన 21:8 చదువు. దాంట్లో ఉంది చూడు, పిరికివారు అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, విగ్రహారాధికులు, మాంత్రికులు అందరూ అగ్నిగంధంతో మండుతారు. అదే దేవుని పిల్లలకైతే అగ్ని వాళ్లకు ప్రశాంతంగా. అగ్ని మండుచుంది కానీ పొద కాల్పోలా. మన నిర్గమ 3వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మండుతుంది కానీ పొద కాల్పోలా. అదేం ఆశ్చర్యం అయిపోయింది మోషేకి. అందుకే మోషే మండే జ్వాలగా మారాడు. మోషే మండే జ్వాలగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఫరో హృదయం మండిపోతుంది, మండుతుంది పొగ అంతే. అందుకనే ఈ యొక్క రాత్రి కాలశంలో మోషే ఆ ఫరో తప్పులన్నీ కూడా లెక్కించాడు. ఇక్కడ యెషయాలో వాళ్ళందరూ పరిశుద్ధులు అంటే అప్పుడు యెషయా అయ్యో దేవుడు దహించు అగ్ని, గోళాకారమైన అగ్ని నాకు కనపడుతుంది, అయ్యో నా పెదవులు అపవిత్రమైపోయినా ఒప్పుకున్నప్పుడే ఆ నిప్పు తీసుకొచ్చి యెషయాకు తాకితే యెషయా పెదవులు పరిశుద్ధమైన వెంటనే దేవుడు అన్నాడు, ఈ వర్తమానం చెప్పడానికి ఎవరు పోతారు? నేను దహించండి అని చెప్పాలి. ఎవరు చెప్తారు? ఎవరున్నారు అంటే నేనున్నాను నువ్వా అంటాను. ఇదిగో నా పెదవులు అపవిత్రం కదా, పరిశుద్ధపరచున్నాను. ఇప్పుడు నేను చెప్తాను, నేను ఇంతవరకు అపవిత్రమైన పెదవులు గల మనుషుల దగ్గర ఉన్నా, విగ్రహారాధుల మధ్య ఉండి పొట్టు పెట్టుకొని తిరుగుతున్నా. మనోళ్ళే చాలా మంది బస్సులలో బస్సులో పోతేనే అట్లా అక్కడ పెట్టుకునేది, మళ్ళీ బస్సు దిగేటప్పుడు బ్యాగ్ వేసుకుని నేను చూసినాను కాబట్టి చూడమని తిట్టినా కూడా మీరేంది బాబా ఇట్లా తయారవుతున్నారు అంటే పెట్టుకొని హిందువులో పెళ్లి చేసుకొని ఒకడు మళ్ళీ వాడి గురించి పెడితే నా భయంకరంగా దేవుని పిల్లలు మళ్ళీ చర్చిలో వచ్చి విన్నపిస్తున్నారు. దేవుడు ఊరుకోడు. ఇక్కడ వీళ్ళందరూ ఇంత వత్సలత చేసినారు. వీళ్ళు దేవుడు దహించు నేను ఎంత పేదగా. అపోస్తల కార్యం 2లో కూడా పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు నాలుకలా ఒక నది, అది నదీ ప్రవాహం లాగా పైనుంచి వచ్చింది.
పైనుంచి వచ్చిన అగ్ని విభాగింపబడి వారందరిపైకి వెళ్తే వాడు పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడి వాళ్ళు అన్ని ప్రవచించిన వాళ్ళు. అక్కడున్న వాళ్ళ లోపాలు తెలియజేసిన, అయ్యో మన తప్పులని మీరు చెప్తున్నారే అనుకున్నారు. వాళ్ళ భాషలో చెప్పారు. వాళ్ళ భాషలో చెప్పడం వాళ్ళు విని ఆశ్చర్యపోయారు. దేవుని మర్మాలను తెలియజేస్తున్నారా వీళ్ళు, మన భాషలో మాట్లాడుతున్నారు. ఆశ్చర్యమైపోయి చాలామంది ప్రభువు వైపు తిరిగారు. దేవుడు దహించు అగ్ని, అందుకే అగ్నిలో వెళ్ళినా నీకేం కాదు, ఆయన అగ్ని ప్రవాహంలాగా ఉన్నాడు. ఆయన ఎహెజ్కేల్లో కూడా అదే ఉంది. పదే మీరు తర్వాత చదువుకోండి. కాబట్టి పరిశుద్ధాత్మ అగ్ని కోసం ప్రాణవేదం. ఇక్కడ పౌలు ఇంతగా వాక్యం ప్రభావం అయిందంటే పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడి పరిశుద్ధాత్మ అగ్ని ప్రభావంలో ఆ వాక్యం చెప్పాడు. కాబట్టి పూజారులకు కలవరం అయిపోయింది. ఒక పూజారి దగ్గర ఇంకా అక్కడ ఎవరెవరు చెప్పినారు వాళ్ళందరికీ భయం పుట్టిందండి. ఎంతబాగా చెప్తున్నారు చూడండి. మాకంతా కూడా భయంతో చూచున్నదని వారితో చెప్పాను. వారు విని రౌద్రంతో నిండిన వారే ఎఫెసీల అర్తమీ దేవి మహాదేవి అనే కేకలు వేసి పట్నం బహుగా ఏమైపోయిందంట, గలిబిలిగా ఉండండి. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయీను అరిస్తార్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలోకి చొరబడిని. ఇంకా వాళ్ళని ఏమేమో చేస్తున్నారు, తర్వాత మిగతా మనం చూద్దాం. వాళ్ళలో ఉన్నటువంటి ఒక హైందవుడే కర్ణము వాళ్ళకు న్యాయం చెప్తాం. ఒక అన్ని వీళ్ళ పక్షంగా సాక్ష్యం చెప్తాం, అన్ని మన పక్షంగా సాక్ష్యం చెప్తాం. దేవుడి వాక్యం అంత ప్రభావం. దేవుడి వాక్య భాగం గురించి ఆశ్చర్యించుగాక. ఆమె చివరి ప్రార్థన సంతోషం ప్రార్థన.